అర్థం కాలేదు. ఏ వ్యక్తిని చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ ఈయనే చేసుకుంటాం. ఎందుకు? ఆంధ్ర మంచిగా చేస్తున్నాడు కదా. ఏం చేశాడు ఇప్పుడు వరకు? అంటే మెయిన్ కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషను, హెల్త్ కదా. ఇప్పుడు కూడా ముద్ర ఉంది, ఇంకా జగన్ గారు ఆంధ్రాలో డెవలప్మెంట్ చేయలేదు, రోడ్స్ లేదు, కంపెనీస్ లేదు, ఐటీ సెక్టర్ అనేది లేదు. అది ఎందుకు లేదు? ఇప్పుడు కియా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది ఇక్కడ మనకి హైదరాబాద్లో. ఏసీ ఏవైతే వస్తున్నాయో అక్కడి నుంచే కదా వచ్చేది. మన బ్లూవెల్ కానీ బజాజ్ కానీ ఇవన్నీ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టారు కదా. ఇప్పుడు కొత్తగా 3-4 పోర్ట్స్ కడుతున్నారు కదా. మచిలీపట్నం పోర్ట్ కానీ బందర్ పోర్ట్ కానీ పోర్ట్స్ వస్తున్నాయి కొత్తగా. ఆ పోర్ట్స్ వచ్చినప్పుడు మనకి ఏది డెవలప్మెంట్ అయినట్టే కదా. ఇప్పుడు అన్ని పాజిటివ్ ఉండవు కదా, కొన్ని నెగటివ్స్ ఉంటాయి. ఏమైనా నెగటివ్స్ లేవా జగన్ గారు? నెగిటివ్స్ అనేది ఏంటంటే, అవును ఇప్పుడు నెగిటివ్స్ అనేది క్యాపిటల్ లేదు, అదొకటే నెగిటివ్. రోడ్స్ అనేది కొన్ని దగ్గర లేవు. ఇప్పుడు మొన్న వచ్చినాక మన తిరుపతి ఫ్లైఓవర్ చేశారు, విజయవాడ ఫ్లైఓవర్ చేశారు, విశాఖపట్నం మన బీచ్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి ఆపడానికి వాళ్ళు కట్టారు. ఇన్ని చేస్తున్నారు కదా. అతనికి వచ్చింది ఎంత 3 ఇయర్సే కదా. అతను వచ్చాక 2 ఇయర్స్ కరోనాతో వెళ్ళిపోయింది. ఆ కరోనా తర్వాత కూడా పబ్లిక్ ఎంత సేవ చేశాడంటే అతనే గ్రేట్. మరి అంటే ఏమైనా నెగటివ్స్ లేవా దీనికి? నాకు తెలిసైతే లేవండి. మరి మీకేమన్నా? మీరు ఇద్దరిని ఇంకా 2 పర్సన్ ఉన్నారు, ఎందుకు చూస్ చేయలేదు? ఒకప్పుడు ఇతనే అతన్ని తిట్టాడు. 2014-19 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు. మళ్ళీ వాళ్ళతోనే కలిశారు. ఏమని చెప్పాలి? ఏమన్నారు? మన ఏది మమ్మల్ని తిట్టారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా టీడీపీ కోటేయకండి అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్కి పనికొస్తారు, పాలిటిక్స్కి పనికిరారు. అది అతని ఇష్టం అండి. ఇప్పుడు పాలిటిక్స్ పనికొస్తారు అనేది జనాలు చెప్పాలి, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అతనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2014 కానీ 19 కానీ 2 టర్మ్స్లో అతను తిట్టారు. తిట్టి మళ్ళీ వెళ్ళేప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు? అటు ఉంటున్నారు ఇటు ఉంటున్నారు, ఎటు వేయాలని అర్థం కాదు కదా పబ్లిక్ కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఇది ఆయనది లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. లాస్ట్ ఛాన్సే ఎందుకు? ఆల్మోస్ట్ 70 చేంజ్ ఉంది కానీ ఏజ్ అయిపోయింది కదా. ఏజ్ కూడా అంటే ఏజ్ ఎక్కువ ఉంటే మెచ్యూరిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఓకే, హైదరాబాద్ డెవలప్ చేశారు, అతను వస్తే బాగుంటుంది ఓకే, కానీ ఆయన ఏజ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఆంధ్ర గురించి చెప్పారు కదా, అట్లానే తెలంగాణ గురించి చెప్పండి. మన దగ్గర 3 ఫొటోస్ ఉన్నాయి, ఎవరిని చూస్ చేసుకుంటారు? కేటీఆర్. కేటీఆర్ గారు ఎందుకు సార్? హైదరాబాద్ ఆల్మోస్ట్ డెవలప్ అయిందంటే కేటీఆర్ వాళ్ళే కదా. ఏం నెగటివ్స్ లేవా కేటీఆర్ గారు? మాకు తెలిసి అయితే లేదు. అంటే వాళ్ళు రూల్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు. రూల్లో ఉన్నప్పుడు ఎందుకు ఏం చేయలేదండి? ఇక్కడ ఫ్లైఓవర్ మ్యాక్సిమం హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ వచ్చాయంటే కేటీఆర్ వచ్చాకే కదా ఫ్లైఓవర్ వచ్చింది. మన గచ్చిబౌలిలో ఫ్లైఓవర్స్ పడ్డాయి, గచ్చిబౌలి కానీ మైండ్ స్పేస్ కానీ ఫ్లైఓవర్స్ పడ్డాయి, కంపెనీస్ వచ్చాయి అంటే కేటీఆర్ వల్లే కదా. ఇప్పుడు మీరు ఇద్దరిని ఎందుకు చూస్ చేయలేదు? అతనంటే ఇంట్రెస్ట్ లేదు. అతనంటే యాక్చువల్లీ సంజయ్ అన్న అంటే ఎందుకు? నాకు అతనంటే పర్సనల్గా నచ్చడండి. ఎందుకంటే నేను చెప్పలేను ఆయన గురించి. ఇప్పుడున్న ప్రకారం చెప్పుకోవాలంటే యాక్చువల్గా బయట టాక్ ఏంటంటే పబ్లిక్కి ఛాన్స్ లేదు అతను దింపేయడానికి. పబ్లిక్కి ఛాన్స్ ఉంటే అతను పబ్లిక్ బరాబర్ తింపేస్తారు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీమ్ తీసుకొస్తున్నారు, ఏది ఒకటి కూడా కంప్లీట్గా అమలు కాలేదు కదా. మా మదర్కి యాక్చువల్గా పింఛన్ రావాలి. మా మదర్కి 4,000 అన్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ వచ్చి కూడా 3-4 మంత్స్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా. ఎలక్షన్స్ అయి కూడా ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, రాలేదు పింఛన్, ఇప్పటికి పడలేదు. అయ్యే ఆ 2,000 పడుతున్నాయి. ఇంకేం పడ్డట్టు కరెంట్ బిల్ 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, అది కూడా లేదు కదా. జస్ట్ స్కీమ్ ఓపెన్ చేసి వదిలేశారు, అది ఎవరికి పడుతున్నాయి ఎవరికి కట్ అవుతున్నాయి అర్థం కావట్లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ అయితే అందరికీ తెలిసిందే. లేడీస్ అయితే డైరెక్ట్ బస్ కండక్టర్లను కొడుతున్నారు, డ్రైవర్లను కొడుతున్నారు.
ఇంకా ఈయన బండి సంజయ్ ఈయన అవనీయలేనండి, ఈయనకి ఛాన్స్ ఉంది కానీ వీళ్ళ పార్టీలో అవనీరు. ఎందుకు అట్లా? ఇంటర్నల్ అది. మీ ఒపీనియన్ ఏంటి? అవ్వాలా వద్దా? అవ్వాలి. అవ్వాలి. అవే నేను అదే అంటున్నా, అవే ఛాన్స్ ఉంది కానీ నేను అవనీరు. ఏమేం చేశారు ఇప్పటి వరకు? అంటే హామీలు, చాలా హామీలు ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. యాక్చువల్లీ అతనంటే పర్సనల్ ఒపీనియన్ మంచిదే. అంటే ఈయన రిలీజియన్ మీద చాలా ఎక్కువ పాలిటిక్స్ చేశారు అని అట్లా అని కాదు, రిలీజియస్ మీద ఏమి ఉండదు. యాక్చువల్గా అతనంటే ఏంటంటే కొంచెం అంతో ఇంతో బీజేపీ తెలంగాణలో వచ్చిందంటే అతనిదే.